హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా పర్ఫెక్ట్గా దోశ బ్యాటర్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందన్నమాట. అండ్ దానికోసం నేను ముందుగా ఒక బౌల్ని తీసుకున్నాను. పెద్ద బౌల్ని తీసుకోనండి, నానితే ఏంటంటే పప్పులు అనేవి ఉబ్బుతాయి కాబట్టి. అండ్ ఇందులో ఇప్పుడు 1 కప్పు వరకు నేను మినపగుండ్లను యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర మినపప్పు కానీ ఉంటే 1.5 కప్పు వరకు మినపప్పును యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ వరకు మెంతుల్ని తీసుకున్నాండి. అలాగే ఒక 6 స్పూన్ల వరకు శనగపప్పును యాడ్ చేసుకోండి, పచ్చి శనగపప్పుని. అండ్ మీరు ఏ కప్పుతో అయితే మినపగుండ్లను తీసుకున్నారో అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు బియ్యంని తీసుకోండి. అండ్ బియ్యం అనేవి కొంచెం లావుగా ఉండేవి తీసుకోండి. స్టోర్ బియ్యం తీసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి, పిండి కూడా గుల్లగా వస్తుందన్నమాట. అండ్ దీన్ని ఒక 3 టైమ్స్ వరకు శుభ్రంగా క్లీన్ చేసుకొని పప్పుల్ని మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 to 6 అవర్స్ నానితే సరిపోయిద్దండి. ఈ పప్పులు అనేవి నాకు ఇక్కడ 5 to 6 అవర్స్ నానిన తర్వాత చూసారు కదా ఉబ్బినాయి. అందుకనే కొంచెం పెద్ద గిన్నెలో తీసుకున్నారంటే నిండుగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేనైతే వీటిని గ్రైండర్ వేస్తున్నానండి, పప్పులన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత. అండ్ ఇప్పుడు నేను ఒక గుప్పెడు అటుకుల్ని తీసుకున్నానండి. ఈ అటుకుల్ని ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోనండి. అండ్ ఇప్పుడు ఈ మినప్పప్పుని గుండ్లని గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి. అండ్ ముందుగా గ్రైండర్ వేసేటప్పుడు గ్రైండర్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని స్టార్టింగ్లో ఏంటంటే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోనండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాతే శుభ్రంగా కడిగిన పప్పుల్ని బియ్యంని యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత అండి మెదుగుతున్నాయి అన్నమాట. అండ్ కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. పప్పులు నేనైతే ఇప్పుడు గ్రైండర్ వేసుకున్నానండి. అండ్ మిక్సీలో కూడా ఎలా చేయాలి, క్రిస్పీగా ఎలా రావాలి అనేది నెక్స్ట్ టైం వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా. ఈసారి అయితే గ్రైండర్లో వేస్తున్నానండి. అండ్ చాలా టేస్టీగా బాగుంటాయండి. అండ్ కొంచెం నాకు పిండి చూసారా ఇక్కడ ఆల్రెడీ సగం వరకు మెదిగిందనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత నేను అటుకుల్ని కూడా ఇంకా యాడ్ చేస్తున్నానండి. అటుకులు కూడా నాకు ఒక 5 మినిట్స్ నానితే సరిపోయిద్ది అనమాట. అండ్ అటుకుల్ని వాటర్తో సహా నేను యాడ్ చేసుకున్నాను పిండిలో. నాకైతే పిండి అయితే గ్రైండ్ అయిపోయిందండి. మధ్య మధ్యలో చేయితో కలుపుతూ ఉండండి, పిండి అనేది పైకి వస్తుంది కదా. అండ్ ఇలా పైకి వచ్చినప్పుడు ఏంటంటే బియ్యం అండ్ పప్పులు అనేవి స్ట్రక్ అయి ఆగిపోతాయి అన్నమాట. చేయితో కలుపుకున్నారంటే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ నేనైతే ఇప్పుడు పిండిని తీసేసుకున్నానండి గ్రైండర్ నుంచి. అండ్ చూసారు కదా పిండి అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అండ్ దీన్ని నేను బయట పెట్టేస్తున్నానండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టట్లేదనమాట. నైట్ అంతా కూడా బయట పెట్టేసాను. పిండి చూసారా అండి ఎలా పులిసిందో, చాలా బాగా పర్మనెంట్ అయిందనమాట. సో మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా గనక పిండి రెడీ చేసుకుంటే హోటల్లో వేసే మాదిరిగా ఉంటాయండి దోశలు అనేవి. అండ్ 5-6 డేస్ వరకు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండి ఏమి పులవదు, పాడవదు అనమాట. సో నేను ఈ పిండిని బాగా కలుపుకున్నానండి. ముందు పెద్ద గిన్నెలో పిండిని బాగా కలిపిన తర్వాత మీరు ఎన్ని దోశలు వేసుకోవాలి అనుకుంటున్నారో ఇంకా పిండిని నేను వేరొక గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని మళ్ళీ బాగా కలుపుకోనండి, సాల్ట్ కలిసేంత వరకు కూడా. ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి సాల్ట్ అనేది పిండిలో అబ్జర్వ్ అయిపోయింది కదా. సో ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోనండి. ప్యాన్ బాగా హీట్లో ఉండాలన్నమాట దోశ వేసేటప్పుడు. సో ప్యాన్ నాకు ఇక్కడ బాగా హీట్ అయిందనమాట. సో మీరు ఎంత షేప్లో అయితే దోశ వేసుకుంటారో అలా ఆ షేప్లోకి దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోనండి గరిటె సహాయంతో పిండిని తీసుకొని. పిండి కొంచెం ఉడికింది అనుకుంటే పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి స్పూన్ సహాయంతో. సో చూసారు కదా మనకి ప్యాన్కి ఏమీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. సో రెండు వైపులా కూడా ఎర్రగా బ్రౌన్గా కాల్చుకున్నారంటే ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా బాగుంటాయి ఫ్రెండ్స్. అండ్ లిటరల్గా చెప్తున్నాను, ఒక్కసారి ఇలా ఈ కొలతలతో మీరు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి. అండ్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దోశలతోటి కొత్త కొత్త వెరైటీస్ రెసిపీస్ చూపిస్తాను. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి,
అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.